హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. నాది కుకింగ్ ఛానల్ కదండి. కుకింగ్ ఛానల్కి నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్న ఒక కొత్త ఐటెం ఇప్పుడు తీసుకున్నానండి. దానిని అన్బాక్సింగ్ చేసి దానిని ఏ విధంగా యూజ్ చేయాలో కూడా ముందు వీడియోలో చూపిస్తాను. కుకింగ్ ఛానల్ వాళ్ళకి చాలా యూజ్ అయ్యే ఒక ఎలక్ట్రిక్ కొత్త ఐటెం అండి. అదేనండి, ఫిలిప్స్ హ్యాండ్ మిక్సర్ తీసుకున్నాను. చాలా బాగుందండి. దీని వర్కింగ్ అయితే సూపర్బ్ అని చెప్పచ్చు. ఈ హ్యాండ్ మిక్సర్ కనుక ఒక్కటి మన ఇంట్లో ఉంటే మనకి ఎప్పుడంటే అప్పుడండి కేక్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. కేక్ పైన అప్లై చేసే విప్పింగ్ క్రీమ్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఈ హ్యాండ్ మిక్సర్. అప్పటికప్పుడు కేక్ రెసిపీస్ కానీ, కుకీస్ రెసిపీస్, ఐస్ క్రీమ్స్, కొన్ని రకాల స్వీట్స్ కూడా ఈ హ్యాండ్ మిక్సర్తో ఈజీగా చేసుకోవచ్చండి. అంతేకాదు చపాతీ పిండి తడపడం కూడా ఈ హ్యాండ్ మిక్సర్తో ఈజీగా 2 minutesలో పిండిని సాఫ్ట్గా తయారు చేసి పెట్టుకోవచ్చండి. నేను ఈ హ్యాండ్ మిక్సర్ని కొని అప్రాక్సిమేట్లీ 1 month పైనే అయిందండి. కానీ నేను దీనిని 1 month నుంచి మధ్యలో ఒక 2-3 times వాడాను. దీని వర్కింగ్ ఎలా ఉందో చూసిన తర్వాతనే మీ అందరికీ రివ్యూ ఇద్దామని ఇన్ని రోజులు వెయిట్ చేశానండి. చాలా సూపర్ వర్కింగ్ అండ్ క్వాలిటీ ఈజ్ బెస్ట్ క్వాలిటీ హ్యాండ్ మిక్సర్ ఫిలిప్స్ అండి. అంతేకాదండి, ఈ ఫిలిప్స్ హ్యాండ్ మిక్సర్లో బెస్ట్ క్వాలిటీ, మనం 10 minutes పాటు కంటిన్యూగా మోటార్ను నడిపినా కూడా అస్సలు హీట్ ఎక్కదండి. చాలా బెస్ట్ క్వాలిటీ ఉంది ఇందులో. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఫిలిప్స్ హ్యాండ్ మిక్సర్ను అన్బాక్సింగ్ చేసి దానిని నేను ఏ విధంగా వాడుతున్నానో కూడా చూపిస్తాను. ఈ విధంగా 2 types హ్యాండ్ మిక్సర్లు వస్తాయండి. దీనితో మనము కేక్ రెసిపీస్, విప్పింగ్ క్రీము, ఎగ్ బీట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. వీటితో మిగతా కరువుగా వచ్చినాయి చూడండి 2, వాటితో మాత్రము పిండిని తడుపుకోవడానికి, సాఫ్ట్ పిండిని తయారు చేసుకోవడానికి వీటిని యూజ్ చేస్తాము. ఇవి స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడినవండి. చాలా స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి. అంతేకాదండి, వీటిని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేటట్టు వీటిని తయారు చేశారు. ఇది వచ్చి మోటార్ అండి. దీనికి వచ్చిన వైర్ కూడా చాలా కంఫర్ట్గా ఉందండి. కొంచెం లెంతీగా రావడం వల్ల మనం యూజ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంతేకాదండి, ఈ ఫిలిప్స్ హ్యాండ్ మిక్సర్లో మెయిన్ వచ్చి దీంట్లో 5 speeds ఉన్నాయండి. మనకి కంట్రోల్ చేయడానికి 5 speeds ఉన్నాయి. టర్బో సిస్టమ్ కూడా ఉంది దీంట్లో. ఇప్పుడు దీంట్లో వచ్చిన బ్లెండర్స్ని మనము మోటార్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఈ విధంగా ముందు భాగంలో 2 holes ఉన్నాయి కదండి, వీటిని దీంట్లో టైట్గా ప్రెస్ చేయాలి. జస్ట్ ఈ విధంగా మనం పెట్టి నొక్కామనుకోండి, అందులో టైట్గా ఫిక్స్ అయిపోతుంది. మనకు టప్ మంచి సౌండ్ కూడా వస్తుంది. ఆ విధంగా రావడం వల్ల మనకు అందులో ప్రెస్ అయిపోయిందని ఈజీగా తెలిసిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా టైట్గా అయ్యాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే మోటార్ను ఆన్ చేసుకోండి. మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది కదా. అవి ఆ మోటార్ నుంచి సపరేట్ అవ్వడానికే బ్యాక్ సైడ్ యాష్ కలర్ బటన్ చూడండి, పెద్ద బటన్. దానిని కొంచెం ప్రెస్ చేసామంటే మనం విప్పింగ్ క్రీమ్ కానీ ఏది కానీ తయారు చేసిన తర్వాత ఈ స్పూన్స్ అనేది, ఈ హ్యాండ్ మిక్సర్ అనేది వాటంతలో అవే మిషన్ నుంచి సపరేట్ అయిపోతాయి. చూసారు కదండి, నేను విప్పింగ్ క్రీమ్ను ఈ హ్యాండ్ మిక్సర్తో ప్రిపేర్ చేస్తున్నాను. ఎంత స్మూత్గా, ఎంత సాఫ్ట్గా వస్తుందో ఒక్కసారి వీడియోలో క్లియర్గా చూడండి. మనం మామూలుగా హ్యాండ్ బీటర్తో మనము విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేస్తే 1 cup విప్పింగ్ పౌడర్కి అప్రాక్సిమేట్లీ 2 cups విప్పింగ్ క్రీమ్ అవుతుందండి. అదే హ్యాండ్ మిక్సర్తో మనము విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేస్తే డబల్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. బేకరీలో విప్పింగ్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో అంత పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రం బెస్ట్ యూజ్ ఐటమ్ అంటే హ్యాండ్ మిక్సర్ అండి. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే నాకు తెలిసి అయితే ఫిలిప్స్ హ్యాండ్ మిక్సర్ను పర్చేస్ చేయండి. నేను దీనిని అమెజాన్లో పర్చేస్ చేశానండి. నాకు ఆఫర్ ప్రైస్లో వచ్చింది. నేను 1 month బ్యాక్ తీసుకున్నాను కదా, అప్పుడు 2240 రూపీస్కి వచ్చిందండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్లోకి వెళ్ళి పర్చేస్ చేయండి. చాలా సూపర్ క్వాలిటీ అని చెప్పాను కదా.
చూసారు కదండి, ఫిలిప్స్ హ్యాండ్ మిక్సర్తో పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే కదండి, మిగతా 2 బ్లేడ్స్ను యూజ్ చేసి కూడా మనము చపాతీ పిండిని సాఫ్ట్గా తయారు చేసి పెట్టుకోవచ్చు. నాకు టైం సరిపోక నేను ఆ వీడియోను మీతో షేర్ చేయలేకపోతున్నానండి. కానీ ఖచ్చితంగా త్వరలో తప్పకుండా నేను పిండిని కూడా ఈ హ్యాండ్ మిక్సర్ని యూజ్ చేసి ఎంత సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చో కూడా ఆ వీడియోని కూడా షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఫిలిప్స్ హ్యాండ్ మిక్సర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.